Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ కంప్లైంట్ చేసేది ఏంటంటే ఏదన్నా వాళ్ళకు చిన్న తప్పు చేస్తున్నారన్నా కానివ్వండి, వాళ్ళ బౌండరీ క్రాస్ అయ్యి వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, వార్న్ చేసే ప్రాసెస్లో మీరే కనుక స్పేస్ ఇచ్చుంటే, మీరే కనుక మమ్మల్ని ఎడ్యుకేట్ చేసుంటే ఇలా తయారవ్వం కదా అన్న చిన్న మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు. పేరెంట్స్ విషయానికి వస్తే ఎక్కడ మిస్ అవుతుంది అంటారు ఇది? ఎందుకంటే వాళ్ళని చూసే కదా నేర్చుకునేది. ఏదైనా వాళ్ళు ఏది చేస్తే అది ఇమిటేట్ చేస్తుంటారు వీళ్ళు. సో ఆబ్వియస్లీ తల్లి ఏ విధంగా ఉండాలి ఇంట్లో అంటారు, తండ్రి ఏ విధంగా ఉండాలి అంటారు. తల్లి పాత్ర మేజర్ కాబట్టి ఫస్ట్ ఆవిడ గురించి మాట్లాడతాం. యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం చాలామందిని వింటున్నాం, పిల్లల్ని కాస్త హెచ్చరిద్దామా అని పోయామా అంటే, నువ్వు చెయ్యట్లా, నువ్వు వెళ్ళలా, నువ్వు చెయ్యి. ఇది ఫస్ట్ క్వశ్చన్. అయితే అది కరెక్టా లేకపోతే రాంగా, రైట్ ఆర్ రాంగా అని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి అంటే చాలా చిన్న థిన్ లైన్ ఉంది ఉషా. అలా అడగడం అనేది కుసంస్కారం. తండ్రి కానీ తల్లి కానీ ఎవరిని కానీ ఇలా ప్రశ్నించే హక్కు ఒక ఏజ్ దాటి వాళ్ళకి లేదు. ఎందుకు లేదు? ఎప్పుడు ఉంటుంది కూడా చెప్తాను, ఖచ్చితంగా ఉంది. పిల్లలైనా తల్లి తండ్రికి కానీ పెద్దవాళ్ళకి కానీ బుద్ధి చెప్పే హక్కు ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కరెక్టే, వీళ్ళు అనేది కూడా కరెక్ట్, ఏంటంటే పిల్లల్ని ఫోన్ పట్టుకోవద్దు అని చెప్తూ 24 గంటలు ఇదే పనిలో తల్లి తండ్రి. నువ్వు ఫోన్ వాడినా, నువ్వు ల్యాప్టాప్ వాడినా, నువ్వు సోషల్ మీడియాలో ఉన్నా, అది నీ వృత్తికి యూస్ఫుల్ అయ్యేది పిల్లలు రెస్పెక్ట్ చేస్తారు. నువ్వు అక్కడ గమనించు, పిల్లలు అలా వాగరు. అదే కనుక ఒక తల్లి ఏమీ పని లేకుండా పొద్దుగూకులు నువ్వు ఫోన్ పట్టుకుని, ఊరికే ఒక 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళేమో గాసిపింగ్ బ్యాచ్, ఇళ్ళ మీద వాళ్ళ మీద అక్కకు ఫోన్ చేసి, ఈ తల్లికి ఫోన్ చేసి, ఈ ముచ్చట్లు చెప్పి ఆ ముచ్చట్లు చెప్పి ఇక్కడి నుంచి వీళ్ళకి మెసేజ్ పోతుంది. ఇలా గాసిపింగ్ చెయ్యొచ్చు. వీళ్ళ అమ్మ క్యారెక్టర్ మీద వీళ్ళకి ఇక్కడ లూజ్ పడిపోయింది. ఓకే, షీ ఈజ్ అ గాసిపింగ్ బ్యాచ్ ఆర్ బిచ్చింగ్ బ్యాచ్, ఇట్లా మాట్లాడుతుంది అంటే ఈవిడ నిజాయితీగా ఉంటుందా? చూడు, నువ్వు విను, కంటెంట్ వింటుంటారు. నువ్వు పిల్లల్ని తక్కువ వేసుకోకు. ఇక్కడ వాళ్ళకి తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో పడుతుంది. వాళ్ళకి తెలియదు అది విన్నారని. ఏంటి, 1-2 రకాలు మాట్లాడుతుంటారు. వాళ్ళ ఫ్రెండ్తో బాగా వచ్చినప్పుడు హే ఏ అని మాట్లాడతారు, లేకపోతే ఒక అత్తతోట ఒక ఆడబిడ్డతోట బాగా మాట్లాడతారు. వెనక్కి వెళ్ళి ఇంకా వాళ్ళ మీద వీళ్ళు ఓ గాసిపింగ్ చేస్తుంటారు. ఈడ మన బుక్ పెట్టుకొని చదువుతున్నట్టే ఉంటుంది పిల్లలు. వాడి వినికిడి మొత్తం అట్లే ఉంటుంది. వాడి ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? వాళ్ళ అమ్మ. ఎందుకు అమ్మ మాటకు అంత విలువ? అమ్మ ఆది గురువు. మంచి కానీ చెడు కానీ అమ్మ ఆది గురువు. సో అమ్మ చెప్పే ప్రతి మాట వినాలని అమ్మనే నేర్పింది కదా మరి స్టార్టింగ్. మరి వినాలి కదా, అక్కడ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. అయితే మరి చెడు, కొంతమంది మేడం మరి మేము మంచి చేసేవాళ్ళు కూడా చెడిపోతున్నారు అంటే, అందులో ఖచ్చితంగా ఆ వర్గం కూడా ఉన్నారు. అది ఎందుకు అంటే మళ్ళీ అది వేరే టాపిక్, స్నేహితులది. ఈ తల్లి ప్రాపర్గా ఇంకా కడుపున అక్కును పెట్టుకొని చూసుకోకపోవడం, ఏదైతే బయట సమాజంలో జరుగుతున్న వాస్తవానికి ఈ అమ్మాయి ఎక్కువ టైం స్పెండ్ ఇచ్చి ఈ తల్లి ప్రేమ చాలా వీక్గా ఉండటం, ఈ దారం తక్కువ ఉండటం, అటువైపు ఎక్కువ అవుతుంది. ఇది ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో వీళ్ళు అటు వెళ్ళినా జస్ట్ వెళ్తారు. మీకు విషయం తెలుసా, మనం చాలా లేమన్ లాంగ్వేజ్లో పెడితే గేదెలు ఉంటాయి తెలుసా నీకు, బర్రెలు, అదే కదా, అవి కొడితే మనం చాలా ప్రేమగా చూసుకున్నా, ఒక కుక్కను తీసుకో, ఒక జంతువుని తీసుకో, ఏ తీసుకున్నా అట్ని చాలా ప్రేమగా చూస్తే నువ్వు ఊరు మీద కొదిలేయి, ఏ రోజుగా అది ఇంటికే వస్తుంది. అలా పెంచాలి మనం పిల్లల్ని. అయితే కొన్ని జంతువులు మాత్రం వెళ్ళి వేరే ఊరికే గట్టున మేసి వచ్చేస్తాయి. కొన్ని వాటికి అవసరం ఉన్న గడ్డి తిని, కొన్ని రెంకెలు వేసుకుంటూ వెళ్ళి అందరి పొలాల్లో పడి పాడు చేసి వస్తాయి. నువ్వు ఎలాంటి బిహేవియర్తో నీ పిల్లల్ని పెంచుతున్నావు? గొప్ప ఎగ్జాంపుల్ అసలు. కరెక్టా? అన్ని జంతువులు అలా చెయ్యవు, కానీ కొన్ని చేస్తాయి. కొన్ని అలా వెళ్ళిపోతుంటాయి, కొన్ని మాత్రం అట్లా ఫెరోషియస్గా అవుతాయి. ఇవన్నీ నువ్వు పెట్టే ఆహారం తీసుకోండి, నీ ప్రవర్తన, నీ పెంపకం కానీ. మేడం అందరము అలా పెంచం కదా, ఎవరు అలా నీకు తెలియదు నువ్వు ఎలా పెంచుతున్నావు, నీకే తెలియదు నువ్వేం తప్పు చేస్తున్నావు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్నట్టు నేను చెప్పిన ఫోన్ కన్వర్జేషన్ నుంచి మొదలు పెడితే, నీ డ్రెస్సింగ్, తల్లి తండ్రి డ్రెస్సింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే,
తల్లి తండ్రిని ఎలా బిహేవ్ చేస్తున్నారు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ ఇమిటేట్ చేస్తారు. ప్రతిదీ ఇమిటేట్ చేస్తారు. నీ గొయ్యి నువ్వే తీసుకోవటం. అయితే మేడం ఇప్పుడు యంగర్ జనరేషన్ మామ్స్ ఎంజాయ్ చేద్దాం, పర్ఫెక్ట్, తప్పకుండా మీకు ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోండి, తప్పు లేదు. ఎక్కడికి వేస్తున్నావు, ఎవరితో వెళ్తూ వేస్తున్నావు? నీ చిన్న గ్రూప్ కాజీ లేడీస్ ఉన్నారు, పర్ఫెక్ట్గా వెయ్యండి. నీ డ్రెస్సుతో ఎప్పుడు నీ పిల్లలు నిన్ను జడ్జి చేయరు ఉషా, గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నాను, నేను చాలా మోడర్న్ డ్రెస్సెస్ వేస్తాను. నా అదృష్టం ఏంటంటే నా పిల్లలు ఇద్దరు అలా డ్రెస్సులు తీసి ముగ్గురం సేమ్ వేసుకుందామమ్మ అంటారు. సో నేను చాలా బ్లెస్డ్. ఎందుకు అంటారు అంటే డ్రెస్సుతో నా డిగ్నిటీ, నా బిహేవియర్ ఎప్పుడు తగ్గదు. ఎప్పుడు కానీ ఏ బట్టలు వేసుకున్నా ఎంత ముద్దుగుందురా అనిపించాలి కానీ ఏ ఉందిరా అనిపించొద్దు అనేది నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పేదాన్ని. ఈ క్లీవేజ్ కనిపించినట్టు వేయడం కానివ్వండి. నువ్వు మాల్కి వెళ్తూ ఇంత చిన్నగా వేసుకొని వెళ్ళటం అవసరమా? కంఫర్టబుల్గా చక్కగా అన్ని కవర్ అయ్యేటట్టు వేసుకొని వెళ్తే నీ పని ఎందుకు? నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళ్ళావు, నిన్ను నీ శరీర ప్రదర్శన చేయడానికి వెళ్ళలా పిల్లలు కానీ తల్లులు కానీ. అదే నువ్వు చిన్న గ్రూప్లో ఉన్నావు, లేడీస్ ఓన్లీ, నాట్ విత్ ఎ జెంట్స్. ఆ జెంట్స్ కూడా నీ హస్బెండ్ ఉన్నాడు కానీ నీ హస్బెండ్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు. నో, ఎవడి దృష్టి ఎలాంటిదో మనకి చెప్పలేము. ఇప్పుడు మనము ఛాన్స్ ఇచ్చి నువ్వే కేకలు వేస్తే ఇప్పుడు చూడు, మెష్ డోర్స్ లేకుండా ఇళ్ళు దర్వాజాలన్నీ ఓపెన్ చేసి పెట్టావు. పిల్లి వస్తుంది, కుక్క వస్తుంది, దున్నపోస్తుంది, వదిలేస్తే ఎవడు పడితే వాడు వస్తాడు. నువ్వేం చేస్తున్నావు? మెష్ డోర్స్ వేస్తున్నావు. మనమే ఓపెన్ చేసాం కదా డోర్. మరి నువ్వే ఓపెన్ చేశాక సింపుల్. అది వాళ్ళ తప్ప, వాళ్ళ కుసంస్కారం. కానీ నీ సంస్కారం నీ చేతులు ఉన్నదే నువ్వు చేయగలుగుతావు కదా. నేను అనేది ఏంటంటే ఏది తప్పు ఒప్పు మనకు అనవసరం. ఇప్పుడు నేను అంటున్నాను మనకు అవసరమా? సో డ్రెస్సింగ్ ఖచ్చితంగా ఒక వాళ్ళ మదర్, ఓకే, షీఈస్ వెరీ ట్రెండీ, మోడర్న్, వాళ్ళ జాబ్ డిమాండ్ చేస్తుంది, వాళ్ళు వెళ్ళే పరిస్థితి సర్కిల్ డిమాండ్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ నీ బిహేవియర్ చాలా క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ అనగానే నాట్ ఎవ్రీ టైం బ్యాడ్. నువ్వు మాట్లాడి చెప్తున్నాను కదా, నువ్వు ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడుతున్నావు, వాళ్ళని నువ్వు బాగా బిహేవ్ చేస్తూ మోసం చేస్తున్నావు. కన్నింగ్ నేచర్ అంటారు, బిచింగ్, ఇవి చాలా డేంజర్. ఎందుకంటే అసలు రెస్పెక్ట్ చేయరు పిల్లలు, చచ్చినా చెయ్యరు. నువ్వే ఇలా అన్నావు. ఈరోజు ఎప్పుడైనా మేము మాట్లాడుకుంటున్న సందర్భంలో నేను ఎప్పుడైనా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు I don't know. So I'm always blessed. They always say we are proud that you are my mom అంటారు. నేను మొన్న నా కూతురు ఇన్స్టాలో రివార్డ్ నేను పెట్టాను. నాకు ఎన్ని రివార్డ్స్ కంటే ఈ అవార్డు చాలా ముఖ్యం అని రాశాను నా కూతురికి. అలానే నేనేదో ఎవరికైనా ఫస్ట్ హ్యాండే పిల్లల్ని పెంచటం, మళ్ళీ దానికి కోచింగ్ స్కూళ్ళు, ఇప్పుడు మనం ఈ కోచింగ్ ఇస్తాము, ఇలా కోచింగ్ ఇస్తామని చెప్తున్నాం కదా ప్రతి ఒక్క దానికి మాత్రం పేరెంటింగ్ కోచింగ్ ప్రతి ఒక్కళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ ఏనబ్బా. ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ థాట్స్. దీంట్లో నువ్వు సరి చేసుకోవాల్సింది, ఓకే నేను ఈసారి అసలు మాట్లాడకూడదు, ఫస్ట్ రీజన్గా నువ్వే మారాలి, క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద బిచ్చింగ్, స్నేహితులను మోసం చేయటం, ఫ్రెండ్షిప్ అవసరాల కోసం చేయటం, ఆర్థికంగా వాడుకోవటం వాళ్ళను, ఇలాంటివన్నీ నీ బిహేవియర్ వీళ్ళు చూసి వీళ్ళకి ఫ్రెండ్స్కి అప్లై చేయడం కాకుండా నీకు అప్లై చేస్తారు. రేపు నిన్ను చూడరు, ఆర్ఫనేజ్లో వాడతారు, నువ్వు పనికొచ్చిన రోజులు వాడుకుంటారు, లేకపోతే తన్ని తరిమేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.